కొన్ని మెట్రో సిటీస్‌లో ఈ దందా జరుగుతుందని విన్నాను. ఏంటి అంటే బిలో పావర్టీ లైన్‌లో ఉన్న వాళ్ళని, లేదు అంటే కొంచెం లగ్జరీ నీడ్స్ కావాలి అనుకునే అమ్మాయిలని స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి గ్రాబ్ చేసి వాళ్ళని మార్నింగ్ ఫ్లైట్‌కి వేరే ఊరు పంపించి అక్కడున్న బిజినెస్ అవును. పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్‌కి వాళ్ళని ఫిజికల్‌గా ఇంటిమసీ కోసం వాళ్ళని ప్రేరేపించి తర్వాత మళ్ళీ ఈవినింగ్‌కి వాళ్ళని సేఫ్‌గా మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్‌కి కానీ ఏ సిటీ నుంచి తీసుకెళ్తే ఆ సిటీకి మళ్ళీ పంపించేస్తూ ఉంటారు. ఈ కల్చర్ ఉందని విన్నాను. నిజమేనా? ఒకవేళ ఇలా చేస్తూ దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ ఇదొక బిజినెస్. అంటే ప్రాస్టిట్యూషన్ అనేది కొంతమంది బిజినెస్‌గా పెట్టుకొని ఆడవాళ్ళున్నారు, మగవాళ్ళున్నారు. ఈ హ్మ్. బిజినెస్‌లు చేసేవాళ్ళు. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే పీటా యాక్ట్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ లేడీస్ దీన్ని చేసేదాన్ని పీటా యాక్ట్ అంటారు. ఈ పీటా యాక్ట్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. సో, వీళ్ళకేంటంటే అదే మీరన్నట్టేంటంటే నీడున్న లేడీస్, అమ్మాయిలు హ్మ్. లోకల్‌లో గాని, నాన్ లోకల్‌లో గాని పెట్టుకొని వీళ్ళని ఒక విధంగా ఏంటంటే ఒక రూ. 1,00,000 వీళ్ళు తీసుకుంటే ఒక 10,000, 15,000 వాళ్ళకిస్తారు. మిగిలినది వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే బిజినెస్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు కష్టపడి పని చేయకోకుండా వీళ్ళు ఆళ్ళ ట్రాప్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. సో, దానికోసం చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అంటే హ్మ్. వాళ్ళంటి వాళ్ళు కాకుండా ఉండాలి. వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసేసి. ఓకే. ఒకప్పుడేంటంటే ఈ యాక్ట్‌లో పట్టుకున్న వాళ్ళకి దొరికితే పట్టుకున్న వాళ్ళని ఎవరైతే దీన్ని రన్ చేస్తారో వాళ్ళని ఏ1, ఏ2, ఏ3 కింద చేయడము. ఈ అమ్మాయిలకేమో ఫైనేసి వదిలేయడం అట్లా చేసేవారు. హ్మ్. ఇప్పుడేంటంటే వాళ్ళు రెస్క్యూ హోమ్‌కి పంపించేస్తున్నారు. అమ్మాయిని కూడా. దొరికితే. దొరికితే రెస్క్యూ హోమ్‌కి గవర్నమెంట్ రెస్క్యూ హోమ్‌కి పంపించేసేసి వాలిడ్ రీజన్ ఇస్తే తప్పిస్తే వాళ్ళని బయటికి పంపించట్లేదు. 2 మంత్స్, 3 మంత్స్, 5 మంత్స్ ఉంచే వాళ్ళని కూడా ఉంచుతున్నారు. ఓకే. అంటే వాళ్ళకి ఉంటాయి తప్పిస్తే వాళ్ళేంటంటే పీటా యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ దందా నిజంగా జరుగుతుందా? ఆ! అంటే ఇక్కడి నుంచి వేరే సిటీస్ తీసుకెళ్తున్నారు. లేకపోతే మార్నింగ్ తీసుకెళ్ళి నైట్ తీసుకొచ్చేస్తున్నారంటే ఇదంతా అంటే పోలీసులు రెస్క్యూ చేసి పట్టుకుంటేనే గాని కరెక్ట్‌గా మనం దాన్ని చెప్పలేం. హ్మ్. అంటే ఈ బిజినెస్ అయితే నడుస్తూ ఉంటది. కొన్ని చాలా స్పాస్‌లో మనము పట్టుకున్నారనడం చూస్తాము. అలాగే కొన్ని సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న వాళ్ళుంటే వాళ్ళని టీవీలో చూపించేస్తారు గానీ, నార్మల్ అమ్మాయిని చూపించరు గదా! అవును. అంటే వాళ్ళని హైడ్ చేసి చూపిస్తారు. కొన్నైతే టీవీకే రావు. హ్మ్. ఇదంటే అపార్ట్మెంట్స్‌లో జరుగుతుంటాయి కొన్ని చోట. హ్మ్. ఎవరో హ్మ్. రన్ చేస్తారో ఆంటీ, ఆంటీ అని పిల్లలెళ్తా ఉంటారు. సరే అందరూ ఏమనుకుంటారు ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేసి అనుకుంటారు. సో, ఇలా జరిగే కేసుల్లో కూడా ఏంటంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కోర్టులు తిరుగుతుంటారు. పనిష్మెంట్ ఎంతవరకు వస్తుందనేది తెలీదు గానీ, కేసెస్ హ్మ్. అయితే మాత్రం సివియర్‌గా ఉంటాయి. వాళ్ళకి ఒక 45 డేస్, 30 డేస్ జైలు నుంచి పీటా యాక్ట్‌లో వెళ్ళిన వాళ్ళు రారు. ఓకే. ఆర్గనైజర్స్ అంటారు వాళ్ళని. ఓకే. ఆర్గనైజర్స్, విక్టిమ్స్, కస్టమర్స్ అని ఇలా ఉంటుంది. హ్మ్. సో, దీంట్లో ఏముంటదనంటే అమ్మాయిలు లగ్జరీస్‌కి అలవాటు పడతారు. యెస్. లగ్జరీస్ కోసమే 90% లగ్జరీస్ కోసమే. ఏ పేరెంట్ ఎవరు గూడా ఇలా చేసుకొచ్చి లో లోయర్ ఇన్‌కమ్ పీపుల్ అని మనం అంటున్నాం. ఈ లోయర్ ఇన్‌కమ్ పీపుల్ కంటే కూడా లగ్జరీస్ కోసం చేసేవాళ్ళే ఎక్కువ మందున్నారు. హ్మ్. సో, ఇవాళ ఒక అమ్మాయి పార్లర్‌కెళ్ళి అన్నీ చేయించుకోవాలంటే 10,000 అవుతున్నాయి. సో, ఇలా అందంగా కనిపించాలి, లగ్జరీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, మంచి మంచి బట్టలేసుకోవాలి, మంచి మంచి రెస్టారెంట్లు తిరగాలి, ఊర్లు తిరగాలి ఇలా ఉంటారు. హ్మ్. అంటే క్లయింట్స్‌గా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. హ్మ్. హ్మ్. సో, వాళ్ళకి ఎంత సీరియస్ అంటే వీళ్ళ ఎనకాల చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంటుందన్న. హ్మ్. వీళ్ళ ఎనకాల అంత చేసేవాళ్ళు నెట్‌వర్క్ లేకుండా చేయరు. యెస్. వీళ్ళకేంటంటే చైన్ సిస్టమ్ కింద ఉంటది. ఎక్కడెక్కడో లింక్స్ ఉంటాయి. సో, దొరికినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంతవరకే అయిపోతుంది. కానీ పెద్ద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి మీరింకా ఎంతమందిని పంపించారు, ఎక్కడెక్కడ మీ వోళ్ళున్నారు ఇవన్నీ అంత చేయట్లేదు. హ్మ్. సో, ఏ కంట్రీలో అయినా సరే ప్రాస్టిట్యూషన్ ఉంది గానీ కొన్ని కంట్రీస్‌లో పర్మిషన్ ఉంది. కొన్ని చోట్ల లేదు. అవేర్‌నెస్ లేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడికెళ్ళి కూడా మళ్ళీ ఫార్వర్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళు ఫిజికల్‌గా ఇంజ్యూర్ అయితారు. సో, ఇవన్నీ ఉన్నాయి. దీనికన్నీ ఏంటంటే ఆ సిస్టమ్ కంటే కూడా పర్సనల్‌గా మనుషులు ఆలోచించుకోవాల్సింది ఎక్కువున్నది. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి అలాంటి మనుషులతోటి యాక్సెస్ డెవలప్ చేసుకొని డబ్బులు సంపాదించాలని ఫ్లైట్ వరకు ఎక్కెళ్ళి అక్కడి నుంచి లేకపోతే వేరే ఊరెళ్ళి సాయంకాలం వచ్చేస్తదంటే ఎంత డేర్ ఉండాలి? యెస్. అంటే దొరికినా కూడా ఏం కాదని ఒక స్టేజ్‌కెళ్ళిపోతారు గదా! అవును. సో, ఎందుకంటే వీళ్ళు వాంటెడ్‌లీ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నదేంటంటే
తెలియక చిన్న ఏజ్ దాంట్లో ఉండే ప్లెజర్ ఏదో ఉంది అనుకుంటారు తప్పిస్తే దాని పర్యవసనం ఏంటనేది వాళ్ళకి తెలియదు, అది తప్పని కూడా తెలియదు ఆ ఏజ్ లో. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే దే నో ఎవ్రీథింగ్. అది తప్పని తెలుసు, అవతల పర్సన్ అది ఏమైనా ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే పర్వర్టెడా, కోస్తాడా, కొరుకుతాడా, చంపేస్తాడా, అన్నిటికీ తెగిచ్చే వెళ్తారు. తెలియంది ఏం లేదు కదా. ఇవాళ రేపు నీకు సోషల్ నెట్వర్క్ లో, సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా తెలుస్తుంది, అప్డేట్ వచ్చేస్తుంది. సో వీఆర్ రెడీ టు, మనము అలా ఎందుకైతుంది, మనం చేద్దాం, మన డబ్బులు సంపాదిద్దాం, మనము రిచ్ గా ఉంటేనే మనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అనేది కాదు, ఏం సంపాదించావు అనేది ఇంపార్టెంట్. ఇలా జనాలు వెళ్తున్నారు. సో దొరికినా కూడా మళ్ళీ చేయరని గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు రెస్క్యూ హోమ్ కి పంపిస్తారు, రెస్క్యూ హోమ్ కి పంపించి వాళ్ళని మీరు టైలరింగ్ నేర్చుకోండి, బుక్ బైండింగ్ నేర్చుకోండి, లేకపోతే అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అంటారు. అక్కడ కూర్చుని ఏదో కబుర్లు చెప్పి మళ్ళీ ఎవరో పిటిషన్ వేస్తారు, తీసుకొస్తారు, తీసుకెళ్లిపోతారు, మళ్ళీ వాళ్ళు మామూలే చేస్తారు. అంటే చెయ్యకూడదు, ఇది తప్పు అనేసి మనుషుల్లో ఆలోచన లేనప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.